ఇప్పుడు మీకు పిక్చర్లో కనిపిస్తున్నది DV2000 ల్యాప్టాప్ మదర్ బోర్డ్. అసలు ఈ మదర్ బోర్డ్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే మనం సప్లై ఇచ్చినప్పుడు ఏ విధంగా పనిచేస్తుంది, మనం ఏ విధంగా రిపేరింగ్ చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఇది DC సాకెట్. ఈ DC సాకెట్లో మనం ఇచ్చినటువంటి వోల్టేజ్ అంటే ఇక్కడ 14 volts to 20 volts వరకు ఇస్తాం. ఆ వోల్టేజ్ 5 volts అండ్ 3.3 volts రెగ్యులేటర్ ఐసీకి వచ్చి అక్కడ రెగ్యులేటింగ్ జరిగి 5 volts 3 volts 3.3 voltsగా మారుతుంది. అది ఇప్పుడు ఇక్కడ చూడండి, DC జాక్ నుండి U58 U4 ద్వారా U44 ఐసీ 22వ పిన్కి వచ్చి 19వ పిన్ దగ్గర 3.3 volts 21వ పిన్ దగ్గర +5 volts ఉంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ DC జాక్, ఇది DC జాక్, దీని నుండి U58 ఇది U58, దాని నుంచి U4 ఇది U4, దీని ద్వారా ఇది U44 ఐసీ. ఈ U44 ఐసీ 22వ పిన్కి వచ్చి 19వ పిన్ దగ్గర నుండి మరియు 21వ పిన్ నుండి 19వ పిన్ నుండి 3.3 volts 21వ పిన్ నుండి 5 volts బయటకు వస్తుంది. ఈ 3.3 volts ఇక్కడ చూడండి, 3.3 volts ఈ కీబోర్డ్ ఐసీ, ఇది కీబోర్డ్ ఐసీ. ఈ కీబోర్డ్ ఐసీ 16 14 45 పిన్స్కి వస్తుంది. ఈ వచ్చినది వోల్టేజ్ 29వ పిన్ నుండి పిన్ నెంబర్ 29th నుండి పవర్ ఆన్ ఆఫ్ స్విచ్కి వెళుతుంది. అక్కడ మనకి 3 volts సప్లై వస్తుంది పవర్ ఆన్ ఆఫ్ స్విచ్ దగ్గర. ఈ వోల్టేజ్ ఉంటే ఈ లైన్ అంతా చెక్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే బ్యాటరీ నుండి U5 ద్వారా U44 ఐసీకి వస్తుంది. ఇది బ్యాటరీ కనెక్టర్, ఇది బ్యాటరీ కనెక్టర్, ఇది బ్యాటరీ ఇది బ్యాటరీ కనెక్టర్. ఈ బ్యాటరీ కనెక్టర్ నుండి U5 ద్వారా U44 ఐసీకి వచ్చి ఈ ఐసీలోంచి వస్తుంది. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ పోతే బ్యాటరీ కనెక్టర్ నుంచి పనిచేయదు, ఇవి పోతే DC కనెక్టర్ నుండి వచ్చేది పనిచేయదు. ఇది కామన్ వోల్టేజ్ అన్నమాట. అంటే అటు బ్యాటరీ నుండి కానీ ఇటు DC సాకెట్ నుండి కానీ వచ్చే వోల్టేజ్. ఇప్పుడు ఇది 5 volts 3.3 volts రెగ్యులేటర్. ఈ 3.3 volts ఐసీ ఈ ఐసీకి వచ్చింది. ఈ ఐసీకి వచ్చి ఇక్కడ పవర్ బటన్ మనం ప్రెస్ చేసినప్పుడు 3 volts కాస్త 0గా మారుతుంది 29వ పిన్ దగ్గర. 39వ పిన్ దగ్గర కూడా 3 volts నుంచి 3 volts 0గా మారి ICH చిప్కి వస్తుంది. అంటే ఇక్కడ దీనిలో పవర్ స్విచ్ 29వ పిన్కి, అవుట్పుట్ 39th పిన్, దాని నుండి దీనికి వస్తుంది. ఈ ICH సప్లై వచ్చి అక్కడ 3 volts కాస్త 0గా మారి ఇందులోంటి SLP S4 AC23 పిన్ నుండి SLP S4 3.3 volts సప్లై U44 U29 U18 ఈ 3 ఐసీలకు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనకి ICH నుండి AF21 AG23 నుంచి SLP S3 SLP S4 వోల్టేజెస్ రావటం వలన ఈ వోల్టేజెస్ అన్నీ మనకు వస్తాయి. ఇవి మనం ఈ వోల్టేజెస్ అన్నీ కూడా వోల్టేజెస్ చాప్టర్లో చూద్దరు. కానీ ఇవన్నీ ఓకే ఉన్నట్లయితే పవర్ గుడ్ వోల్టేజ్ VRM CPU అంటే మెయిన్ పవర్ సప్లై అనమాట. CPU మెయిన్ పవర్ సప్లైకి వెళ్ళి అక్కడ నుండి మనకి వోల్టేజ్ అవుట్పుట్స్ వస్తుంది బయటికి 1.2 నుంచి 1.8 volts వరకు. ఇది ఓకే ఉన్నట్టయితే ICH ఓకే ఉంటే PLT రీసెట్ అండ్ PCI రీసెట్ అని 3.3 volts వస్తుంది అవుట్పుట్. అది వస్తే ఓకే ఉన్నట్టు. అలాగే CPU పవర్ గుడ్ వోల్టేజ్ CPUకి వస్తుంది. అలాగే GMCH ఓకే ఉన్నట్టయితే GMCH నుంచి రీసెట్ వోల్టేజ్ CPUకి వస్తుంది. అలా వస్తే ఇక్కడ ఓకే ఉంది అని అర్థం వోల్టేజ్ ఎప్పుడు కూడా. ఇప్పుడు మనం వోల్టేజ్లు చూద్దాం, మిగిలిన వాటిని వోల్టేజ్లు కూడా ఎలా ఉంటాయో చూద్దాం.